అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. కార్తీక మాసంలోకి అయితే ఒక 5 days మాత్రము ప్రొద్దున్నే లేచి పూజ చేసుకుంటాను అనమాట. ఆ తర్వాత అయితే గుడికి వెళ్తాను. మార్నింగే అలా 3:30 అట్లా లేచి అయితే చేశాను నేను మార్నింగ్ పూజ. చాలా బాగా అనిపిస్తుంది. ఇంట్లో అయితే పూజ కంప్లీట్ అయిందనమాట. ఆ తర్వాత అయితే కార్తీక మాసంలో ఎంత ప్రొద్దున చేస్తే అంత ఫలితం ఉంటుంది. సూర్యోదయం కాకముందే పూజ చేసుకోవాలి, కానీ నాకైతే వీలైనంత వరకు అయితే 5 days అయినా చేయగలుగుతాను. తర్వాత అయితే తులసి చెట్టుకి ఈ పూజ చేశాను. ఇంకా తులసి కోట కాడ అయితే దీపం పెట్టేసిన తర్వాత ఇంటి ముందట కూడా 2 దీపాలు పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే నేను గుడికి వెళ్ళడానికి ఏమేమి తీసుకోవాలో అన్నీ సదురుకుంటున్నాను. వత్తులు, పిండి అండ్ పూలు, పసుపు, కుంకుమ, నైవేద్యంగా చక్కెర తీసుకెళ్తాను. ఆ తర్వాత అయితే ఫస్ట్ వినాయకునికి అయితే దర్శనం చేసుకొని పిండి దీపాలు పెట్టాను. ఇంకా దీపారాధన అయితే చేశాను. ఆ తర్వాత అయితే ఇంకా ఉన్న అన్ని దేవుళ్ళకి దీపం పెట్టేశాను. ఏకాదశి రోజు స్టార్ట్ చేశాను కాబట్టి అండ్ సీతారాములు ఉన్నారనమాట, అక్కడ దీపం పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే శివయ్యకి అభిషేకం చేసి దీపం పెట్టేశాను. ఇక్కడ ఉన్న అన్ని దేవుళ్ళకి నమస్కారం చేసుకొని మంచిగా ఇంటికైతే వెళ్ళాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.